ఇచ్చిన మాసము నుండి మరొక నూతనకరమైన మాసములోనికి మమ్మల్ని నడిపించినందుకు మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవతండ్రి, మరి పునరుత్థాన దినములో ఎంతవరకు మరి మీ పాటలు పాడి మిమ్మల్ని స్తుతించాం. దేవ, మిమ్మల్ని గణపరిచి ఉన్నాం. అందరి బట్టి మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇదిగోనైనా మరి ఆరాధనకు వెళ్ళిచుండగా మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. దేవతని మీ వాక్యము సెలవిచ్చిన రీతిగా దేవుడు ఆత్మ ఎన్నాడు కనుక దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతోనూ, మరి అదేవిధంగా తండ్రి ముందు వచ్చిన భాగాలైతే తండ్రి యథార్థతతో కూడా నాయన ప్రభా మిమ్మల్ని ఆరాధించమని ప్రభా దేవ మీ లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తున్నప్పుడు మేము ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ మా మనోనేత్రములతో దేవ మీ పరలోక రాజ్య దర్శనాలను చూస్తూ తండ్రి మాపై మీరు కుమ్మరిస్తున్న ఆ యొక్క నా తండ్రి మరి అభిషేకాన్ని పొందుకుంటూ ప్రభా కృతజ్ఞత కలిగి దేవ మిమ్మల్ని స్తుతించి బిడలుగా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దేవ ఆరాధన అంతటిలో ప్రభా మా పైన తండ్రి మీ అగ్ని అభిషేకమును కుమ్మరించిన నాయన ప్రభా. ఇదిగో తండ్రి మరి మేడ గది మీద తండ్రి అపోస్తులు ప్రార్థించినప్పుడు నా తండ్రి వారు అనుభవించిన అనుభూతిలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభా. దేవ మీ సన్నిధి మాపై ఉంచమని ప్రార్థిస్తున్నాం. దేవ మీరు మాతో ఉండిన నాయన ప్రభా. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారో దేవ మిమ్మల్ని ఆరాధిస్తారో గణపరుస్తారో వారి మధ్యకి వస్తారని వాగ్దానం ఇచ్చావు తండ్రి. మా మధ్యకి రమ్మని ప్రభా మాతో ఉండి దేవా మీరు మమ్మల్ని నడిపించమని దేవా తండ్రి ఇదిగో నేను ఇక్కడ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ సన్నిధిని తండ్రి మీ అందరూ అనుభవించులాగును ప్రభా. మీ కృప మాపై ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కూడుకున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గతించిన వారం నుంచి దినం వరకు నైనా ప్రభా మీ సజీవమైన రెక్కల నీడలో మమ్మల్ని తండ్రి ఎంతగానో ప్రేమించి భద్రపరిచి ఆరోగ్యాన్నిచ్చి శక్తినిచ్చి నా తండ్రి కృపనిచ్చి నాయన ప్రభా ఈరోజు మీ సన్నిధిలో నిలబెట్టినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా మరి ఆరాధన అంతటిలో తను మీరు మాకు ఇదిగోనైనా అధ్యక్షత వహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మొదటి ప్రార్థన మొదలుకుని ఆఖరి ప్రార్థన వరకు నాయన ప్రభా మీరు మాతో ఉండి మమ్మల్ని మీరు నడిపించండి నాయన ప్రభా. అని నామముల కన్నా పైనామం యేసు నామముగా నా తండ్రి మేమందరం చాటు చెప్పే కృపలో నా తండ్రి వెనుకడుగేయకుండా నాయన ప్రభా తండ్రి మరి ముందుకు నడిచే తండ్రి నేను కృపను మాకు అనుగ్రహించండి నాయన ప్రభా. మేము వెలుగుతూ అనేకులను వెలిగించిన ఆయన ప్రభా సర్వసత్యంలో మీరు మమ్మల్ని నడిపిస్తున్న వెలుగులోనికి నడిపించటకు నా తండ్రి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ జ్ఞానంతో నింపండి నాయన ప్రభా. మీ జ్ఞానంతోనే తండ్రి ప్రతి బిడ్డను నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. విశ్వాసంలో తను మేము పడిపోకుండా నాయన ప్రభా మీ మాటలతో తన్ని మమ్మల్ని విశ్వాసములు ఇంకా కట్టమని బలపరచమని ఇదిగో తన్ని క్రీస్తుని బండ మీద తండ్రి మేము నిలబడుతున్నాయన ప్రభా. అనేకురికి నా తండ్రి మీ ప్రేమను పంచే విషయంలో నాయన ప్రభా అలుపెరగని పోరాటం చేసే క్రీస్తు యోధులుగా తండ్రి నాయన ప్రభా మమ్మల్ని వాడుకోమని ప్రభా మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లే నా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగతే కాలల్లే నన్ను తాకుమా ప్రవహించుమా. మండే అగ్నల్లే నా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగితే కాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఆమేన్. గ్లోరీ. కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. కలలోయలునా గొప్ప సైన్యముని చూడగా
అధికారం దయచేయుమా, జీవమారం అనుమతించెదా. మండే అన్నల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే కాలంలేరా దేవా, నది వలనే ప్రవహించుమా. మండే అన్నల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే కాలంలే తాకుమా, దేవా నది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినమునివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినమునివి ఆత్మతో నింపుమా. కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా. కర్మేలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా. అగ్ని దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే కాలంలే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నిలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఓరి అలరమ శేఖరి బాబా, ఓరి బాబా రేఖరి అలర శేఖరి బాబా, ఓరి అలర శేఖరి అలర బాబా. Yes Lord, అభిషేకించుము. Yes Lord, అంత్యకాల అభిషేక దినాలలో సర్వజనులందరి మీద మీ ఆత్మను కుమరిస్తానని వాగ్దానం ఇచ్చిన తండ్రి, ఆత్మతో నింపుమా. అగ్ని పొరలే నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా, నాయి పర్వతమందు అగ్ని పొరలే నిన్ను చూడగా, దైవమా అగ్నిలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. అగ్ని మండలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించగా, తాకుమా, ప్రవహించుమా. మండలేరా దేవా, అభిషేకించు. ఓరి అలరమ రేఖరి బాబా. Yes, Lord. Yes, glory. Thank you, Jesus.
మేడ గది మీద ఆది అపోస్తులపై కుమ్మరించిన అభిషేకం హోరీ బాబా 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 నీ బిడ్డలమైన మాపైన కుమ్మరించు తండ్రి. నీ అగ్ని తండ్రి మండే అభిషేకం తండ్రి యువతని మమ్మల్ని రగిలించిన ప్రభావైన ప్రభా సీనాయి పర్వతం మీద దర్శనమిస్తాను యువతని పొలలో ఇచ్చినతని మోక్షతో మాట్లాడిన దేవమాందరితో మాట్లాడు హోరీ బాబా 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 హోరీ కేవలే బాబా షేకి బాబా హోరీ అందరే ఖారా షేకి మలవి కేలా హోరీ ఖారా షేబేరి కేలా బాబా నీ అభిషేకము యేసు క్రీస్తు నామములోని నీ బిడ్డలందరిపైన కుమ్మరించు హోరీ బాబా 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 నీ అభిషేకముని యువతిని ప్రతి బిడ్డని పండించున్నది ఎగుడిన బిడ్డలందరినీ పండించున్నాను ప్రభా యువతిని ప్రాణమతిని అగ్నితోనతని నిన్ను కున్నతని కోస్తూ హోరీ బాబా 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 ఓ రేబే రే కేలే షేకి బాబా దేవతని ప్రతి బిడ్డని తాకుచున్నది యువతరాలు. Yes Lord, నా దేవా మా మధ్యకు నా దేవుని వందనాలు అభిషేకించు హోరీ బాబా బాబా హోరీ హోరీ. Yes Lord నీ ఆజ్ఞలే నా దేవా అన్య భాషలతో అభిషేకించు హోరీ బాబా 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 హోరీ. అందరూ భాగము మన నేత్రములను ఆకాశం వైపు మాత్రమే చూడాలి. కళ్ళు మూసి మన దేవాది దేవుని వైపు చూస్తూ ఏదో దేవ మా అందరి పని ఆత్మను కుమ్మరించినది అభిషేకించుకుని పాడదాం. అందరం కూడా మన రెండు కళ్ళు మూసుకుంటాం. మన దేవుని రాజ్యాన్ని చూస్తూ మన దేవుని సన్నిధిని చూస్తూ ఆయన మన ముందు ఉన్నాడైనా ఆయన మన మధ్యను సంచరిస్తున్నాడైనా ఆయన మిమ్మల్ని దర్శిస్తున్నాడైనా ఆయన మిమ్మల్ని తాకుతున్న హోరీ బాబా 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 ఆయన స్వరిస్తున్న మనం చూడబోతున్నాం. ఆయన ముఖదర్శనం మనం చూడబోతున్నాం. ఆయన రాజ్యానికి సంబంధించిన దర్శనాలు మనం చూడబోతున్నాం. మన కళ్ళ ముందు విజన్స్ అన్ని కూడా మనం చూడబోతున్నాం. అన్య భాషలతో అభిషేకించు నిబడన అభిషేకించు గ్లోరీ 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 స్తోత్రం ప్రవహించుమా అన్నే ఆజ్ఞలే నా దేవా అన్య భాషలతో అభిషేకించు. అందరూ కూడా ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకుని ఆయన మన మధ్యన సంచరిస్తున్న దేవుడైనా ఆయన మన మధ్యన దేవుడైనా మన దేవుడు సజీవుడైనా మరణాన్ని గెలిచిన దేవుడు మన దేవుడు. గ్లోరీ గ్లోరీ. నువ్వు పిలిచే పలికే దేవుడు, నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. మా మధ్యన నీ కొందనాలు తెలుస్తున్నాం ప్రభా. దేవుని సంచారం మన మధ్యన జరుగుతుంది. ఆయన మీ మధ్యన ఉన్నాడు. ఆయన హోరీ బాబా బాబా చల్లని గాలి వల్ల ఆయన మిమ్మల్ని తాకబోతున్నాడు. హోరీ కేజీ బాబా బాబా మీ నోరు తెరవడబోతున్నాడు. హోరీ బాబా 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 మీరు అడిగి వాటిని దేవుడు మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. నీ భాషలతో నింపునాయన ప్రభా. నీ భాషలతో రేకేరి బాబా బాబా హోరీ అలరా షేకేరి మరి ఖారా బాబా బాబా బాబా. ఇదిగో ఇడిపోయిన కుటుంబాన్ని కట్టబోతున్నాడు. బలహీనులైన మిమ్మల్ని దేవుడు బలవంతులుగా చేయబోతున్నాడు. ఇదిగో మోకాళ్ళ నొప్పుల నుంచి ఆయన స్వస్థపరచబోతున్నాడు. ఎవరు చెవైతే ఇదిగో ఆ బాధతో బాధపడుతున్నారో చెవి నొప్పి నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. ఇదిగో దేవుని కార్యములు జరగబోతున్నాయి. హోరీ బాబా బా రే కేరీ యారబా హోరీ అలరా షేకేరి బాబా 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 దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన ఇదిగో అడుగు వాటిని మీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన మీ మధ్యన సంచరిస్తున్నాడు. ఆయన ముఖ దర్శనం మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. నీ కొందనాలు మా మధ్యన సంచరిస్తున్న వాడు నీ కొందనాలు. గ్లోరీ గ్లోరీ. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. రాజుల రాజా రానయ్యున్నవాడ నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన
ఆయన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేసిన దేవునికి ఆరాధన. స్తుతి ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన నీకే. గ్లోరీ స్తోత్రం అనేక ఆరాధన ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన స్తుతి మహిమా మహిమా రాజుకే, మహిమా మహిమా నా యేసుకే, మా యేసుకే, నా రాజుకే. హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. మనలను సజీవులుగా నిలబెట్టిన దేవునికి స్తోత్రములు. ఈరోజు నిన్ను నన్ను ప్రేమించి సజీవులమైన ఆ యొక్క గుంపులో నిలబెట్టిన దేవునికి, మన రాజుల రాజుకి, మన ప్రభుల ప్రభుకి, త్వరలో మన కొరకు రానిన మన ప్రభుకే ఆరాధన. రాజుల రాజా ప్రభువుల ప్రభువా ఉన్నవాడా. యేసుకే మహిమా. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఆకాశం వైపు చూస్తూ నీకేసే మహిమను పాడదాం. అందరూ కూడా మనం ఆత్మతో సత్యముతో నింపబడి మన దేవునికి చెప్తాం, దేవానికే మహిమని చెప్తాం. మన రాజుకే మహిమ స్తోత్రం పాడదాం. అందరూ రాజు అందరూ కూడా పాడదాం. మహిమా నా యేసుకే, మహిమా మహిమా రాజుకే, మహిమా మహిమా. మరొకసారి మహిమా రాజు అందరూ కలిసి మహిమా మహిమా నా యేసుకే, మహిమా మహిమా రాజు అందరూ కలిసి మహిమా మహిమా నా యేసుకే. ఆయన ఇచ్చిన పదాన్ని బట్టి మరొకసారి పాడదాం. హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. అందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా. ఆయన ఇచ్చిన బట్టి పాడదాం మరొకసారి. ఆయన మన కొరకు రక్తాన్ని చిందించినందుకు, ఆయన రక్తముతో మనలను కొనినందుకు దేవానికి స్తోత్రము చెప్తాం. స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. Yes Lord, huri baba baba baba, huri ala ra shekeri baba baba baba, huri andare karala va shekeri ala ra baba. Thank you Jesus. స్తోత్రములు, హల్లెలూయా. నిజమే కదా ప్రియ దేవుని పిల్లలారా, మన కొరకు రక్తాన్ని చిందించినందుకు దేవానికి స్తోత్రం అని చెప్దాం. అందరూ కూడా ఈరోజు సజీవులమైన గుంపులో మనం ఉంచినందుకు, ఈ అంత్యకాల దినాలలో మనం చూసుకున్నట్లయితే వయసుతో సంబంధం లేదు, బలముతో సంబంధం లేదు. ఈరోజు హార్ట్ అటాక్స్ వచ్చి చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు. ఈరోజు ఇది కోతకాల సమయం. ఆయన మండించాలి, మనం మండించబడాలి, ఇతరులను మనం మండించాలి. ఓ రాబా బాబా, ఓ రియాల రాబా షేకరియాల రాబా. దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను మీతోనే మీ మధ్యన ఉన్నాను అంటున్నాడు ఆయన. మీరు బలహీనులు కాకుండా ఉండాలని ఆయన
మనలను బలవంతులు చేయడం కొరకు ఆయన నీతో నాతో కూడా నడుస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీరు అనుకుంటున్నారు కదా, ప్రభువా నీవు నా చేయి విడిచేవేమో. చేయి విడిసింది నీవు కానీ ఆయన కాదు. ఆయన ఇప్పుడు కూడా మన మధ్యన సంచరిస్తున్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. ఎవరైతే చెవి నొప్పుతో బాధపడుతున్నారో, చెవి పోటుతో, దేవుడు ఇప్పుడే వారిని స్వస్థపరచబోతున్నాడు. ఎవరైతే మోకాళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉన్నారో, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుడు వారి మోకాళ్ళను ముడుతున్నాడు ఇప్పుడే. ఓ రా బాబా బాబా, ఓ రియాలరా షేకేరి బాబా బాబా బాబా. దేవుని స్వరస్సును వారు చూడబోతున్నారు. వారు మోకాలుని దేవుని అస్సము తాకుతున్నాడు నేను చూస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే మెడ నొప్పి నుంచి బాధపడుతున్నారో, ఇప్పుడే వారికి స్వస్థత దేవుడు అనుగ్రహించబోతున్నాడు. వారిని కూడా దేవుడు తాకుతూ ఉన్నాడు ఇప్పుడే. మైగ్రేన్ నుంచి విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. అమెరికా దేశంలో భయంకరమైన వర్షములకి 51 మంది మరణించి ఉన్నారు. ఇవన్నీ కూడా దేవుని చెప్పినవే. ఈ సంవత్సరం ప్రకృతి సంబంధమైన చాలా వింతలు చూస్తారన్నారు. మనం చూసిన జపాన్లో ఒక సునామీ కెరటాన్ని, ఓ రియాల రాబా షేకేరి బాబా బాబా, అదే కెరటం మరొక మారు దర్శనమివ్వబోతుంది. కొండల మీద నుంచి బండలు దొర్లుకుంటూ రాబోతూ ఉన్నాయి. అనేకమైన మరణాలు చూడబోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా కోత కాలంలో జరగబోతూ ఉన్నాయి. ఇదే అంత్యకాల దినం. దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు మీ అందరిపైన ఆయన ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. దేవుని మాటను జ్ఞాపకం చేసుకోండి. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదని వాక్యం సెలవిస్తోంది. ఈరోజు ఆయన ఆత్మను నీవు పొందుకోవాలంటే నువ్వు దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నువ్వు దేవుని యథార్థముగా ఆరాధించాలి. ఎందుకంటే నీ దేవుడు పరిశుద్ధుడు కనుక, నీ దేవుడు ఆత్మ కనుక, నీ దేవుని నీవు ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు ముయ్యబడిన మన మనో నేత్రములు తెరవబడి మన తండ్రిని మనం చూడబోతున్నాం. ఓ రీ బాబా బాబా, ఓ రుయ్యాలరా షేకేరి బాబా బాబా బాబా. మనకి చాలా సందర్భాలు ఆశ కలిగి ఉన్నాం. మనం ప్రభువా నీ స్వరం వినాలి, నీ ఆత్మ నాకు కావాలి, నీ భాషల వరం నాకు కావాలి. ఆశ కలిగితే కాదు కానీ నువ్వు ఆసక్తితో నీవు దేవునిని అడుగునప్పుడు దానిని త్వరలోను పొందుకోబోతూ ఉన్నావు. కొన్ని రోజులలో నువ్వు అడుగుతున్నది నువ్వు చూడబోతున్నావు. థ్యాంక్ యూ లార్డ్. నువ్వేం అడుగావు ఈరోజు నువ్వు దేవుణ్ణి, అది ఈ మాసములో దేవుడు నీ కుటుంబంలో నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఈ మాసము ఆఖరి దినములోపే నువ్వు అడిగినది అడుగు. నోరు తెరిచి ధైర్యముగా అడుగు. నువ్వు నీ దేవుడు మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. వాగ్దానము చేసిన దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మరణమునే గెలిచిన దేవుడు మన దేవుడు. అడుగు, నువ్వు ధైర్యముగా అడుగు. ప్రభా నేను అడుగుచున్నాను ప్రభా, నాకు ఇది కావాలని. అడుగుడి మీకు ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. యేసయ్యా నీకు వందనాలు. ప్రార్థన చేద్దాం అందరం. ప్రభా నీకే స్తుతులని చెప్దాం అందరం కూడా. యేసయ్యా నీకు లెక్కలేని వందనాలని చెప్దాం అందరం కూడా. మా కొరకు రక్తాన్ని చిందించినందుకు, మేము ఈ పాపపు లోకములో వండుకుంటాం దేవ, మీ పరిశుద్ధమైన గుంపులో మమ్మల్ని కలుపునందుకు యేసయ్యా నీకు వందనాలని చెప్తాం. నా జీవితంలో కూడా ఒక అద్భుతం చేయను ఆయన అడుగుదాం. ప్రభా నీ వెలుగుతో నన్ను నింపు, మీ వెలుగులో నన్ను నడిపించి అని ప్రార్థిద్దాం. నీ జీవితంలో ఉన్న వెలుతుని తీసివేసి ఆయన ఆత్మతో నింపే గడియ ఆయన నీతో మాట్లాడే గడియ ఈ సమయంలో అడుగు. నువ్వు ప్రభా నాకు నువ్వు కావాలి నాయనా అని మనం పాడితే సరిపోదు కానీ ఆయనను వెంబడించాలి. ఆ చేపలు పట్టే జాలరిని ఎలాగైతే దేవుడు
మనుషులు బట్టే జాలర్లుగా చేసి ఉన్నాడో నీ కుటుంబాన్ని కూడా చేయబోతున్నాడు ఆయన. నీ కుటుంబాన్ని మనుషులను బట్టే జాలర్లుగా, క్రీస్తు రాజ్య స్థాపనలో నీవు కూడా ఒక భాగస్వామిగా దేవుని ఉంచబోతున్నాడు ఆయన. నీ జన్మకు దేవుడు ఒక అర్థాన్ని ఇవ్వబోతున్నాడు కదా. నువ్వు వ్యర్థంగా తిరిగావేమో, నిన్నందరూ పనికిమాలిన వాడు అన్నారేమో, నిన్ను ఈ సమాజం తృణీకరించిందేమో, కానీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు. ఆయన 2 చేతులు చాపి, రా నా కుమారుడా కుమార్తె, నేను నీతో ఉన్నాను అంటున్నాడు ఆయన. ప్రభా నేను నీతో ఉండాలని ఆశపడుచున్నాను ఆయన అని మన చేతుల్ని ఆయనకు అప్పగిద్దామా? ప్రభా నీ వల్ల నేను కూడా యథార్థంగా జీవించాలనుకుంటున్నాను నీ పరిశుద్ధతతో. అడగండి, ఇప్పుడే అడగండి. ఆయన మీతో మాట్లాడబోతున్నాడు, మీ మధ్యలో ఉన్నాడు ఆయన, మీ పక్కనే. ఓ రీ బా 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 థ్యాంక్ యూ లార్డ్. ఆయన మన మధ్యలో ఉన్నాడు. నేను మన మధ్యన ఇంకా దేవుని సంచారము జరుగుతుంది. ఓ రియాల రబా రే కే రీ బా 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 బా. చల్లని గాలి వలైన మిమ్మల్ని తాకుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ఎదుగో నాయన నీ బిడ్డలను దర్శించినందుకు నీకు వందనాలు ప్రభా. మీ బిడ్డలను తాకినందుకు నీకు వందనాలు ప్రభా. యేసయ్యా మీ బిడ్డలతో మాట్లాడేందుకు మీకు లెక్కలేని స్తుతులు నాయన. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలము నాయన. ఎదుగో తన పునరుత్థాన దినమున తను ఇక్కడ కూడుకుని బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ఆరాధన తండ్రి మాతో మా మధ్యని నడిపించినందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. దేవ తండ్రి ఎన్నిక లేని వాడిని ప్రభా, ఎందుకు పనికిరాని పాత్రను ప్రభా. దేవా నా నోటిని మీ మాటలు వచ్చమని ప్రభా, మీరు మాత్రమే మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందుకోమని ప్రభా. దేవ మీ 7 ఆత్మల అభిషేకంతో అభిషేకించమని, మీ ఆత్మతో నింపమని ప్రభా. దేవ మీ సత్యాలను వెల్లడిపరచమని ప్రభా. మీ బిడ్డలందరూ కూడా నా తల్లి వినగల చెవులు, గ్రహించగల మనసు వారికి దయచేయమని. దేవ అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మాతో మీరుండి మమ్మల్ని ముందుకు నడిపించమని, మమ్మల్ని మీకు అప్పగించుకుంటే శ్రేష్టమైన నామాల్లో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా దేవుని పరిశుద్ధ లేఖనం నుంచి కీర్తనల భాగం 54వ కీర్తన 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. కీర్తనలు రాసిన గ్రంథం 54వ అధ్యాయం మన సహోదరుడు చదివిపిస్తాడు. అందరూ కూడా ఏకీభవిందాం. పేజీ నెంబర్ 479. దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. నీ పరాక్రమ కార్యమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా నా ప్రార్థన ఆలకింపుము. నా నోటి మాటలు చెవినబెట్టుము. అన్యజనులు నా మీదికి లేచి ఉన్నారు. బలాఢ్యులు నా ప్రాణము తీయచూచున్నాడు. వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకొనిన వారు కారు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. కూర్చుందాం అందరూ కూడా. ఈ మాటలు చదివిన సహోదరుణ్ణి మరి దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్. ఈరోజు మన వాక్య భాగము కూడా మరి ఒక టైటిల్ నేను పెట్టాను. ఈ మాటలు చూడలేదు కానీ దేవుడే ఒక మంచి మాట, దేవుడే నాకు సహాయకుడు. ఈరోజు ఎవరు మనకి సహాయకులుగా ఉంటున్నారు, ఎవరు మనకి కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటున్నారు, ఎవరు మనల్ని ప్రేమిస్తున్నారు, అన్ని విషయాలను మనం పరిశీలన చేసినట్లయితే మానవ జీవితంలో ఒక ఒడంబడిక ఉంటుందండి. ఏముంటుంది? మనము ఎవరికైనా సహాయం చేస్తే ఇతరులు మనకి సహాయం చేసేవారు ఉన్నారు. అవునా కాదా? మనుషులు ఏం చేస్తారంటే వాడు మనకి సహాయం చేస్తాడా లేదా, నేను చేస్తే వారి నుంచి నాకు తిరిగి ఏదైనా వస్తుందో లేదని చూస్తూ ఉంటారు. ఈరోజు నీకు ఎవరు తోడు అనే మాటను చూద్దాం. 2వ సమూయేలు రాసిన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం ఒక మాట చదవండి.
7:13. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యంగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపం చేసిన ఎడల నర్ల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతన్ని శిక్షించును గాని నిన్ను స్థాపించుటకై నేను నిన్ను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సౌలుకు పట్టిన గతి మనకి ఎప్పటి వరకు మనం బాగుంటుందంటే, దేవునితో మనం నడుస్తున్నంత వరకు కూడా దేవుని కృప మనలను విడిచిపోదు. ఎందుకంటే ఆయన కృప, ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడైనా, ఆయన మనలను విడువని దేవుడు, ఎడబాయని దేవుడైనా, ఆయనకి మన కుమారులుగా ఉన్నాం, ఆయన మనకి తండ్రిగా ఉన్నాడు. కాబట్టి కొన్ని విషయాలలో మనం తప్పిపోతున్నప్పుడు దేవుడు మనలను దండించి సరైన మార్గములు పెట్టే తండ్రి ఆయన. హల్లెలూయా. సౌలుకు కూడా దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు, మనకి కూడా దేవుడు చాలా అవకాశాలు ఇస్తూ ఉంటాడు. కానీ ఆ అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోలేరు చాలామంది. పెడ చెవిని పెడుతూ ఉంటారు. దేవుడు చెప్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, ఇదిగో నీ వెళ్తున్న మార్గం ఇది సరైనది కాదు. ఇక్కడ దేవుడు సౌలుకి చాలా కాలం వరకు తోడుగా ఉన్నాడు. సౌలుని రాజుగా చేసింది దేవుడే, సౌలును ఆ అధికారం నుంచి కూడా దించివేసింది కూడా దేవుడే. హల్లెలూయా. ఎందుకంటే దేవుని కొరకు సౌలు నిలబడితే సౌలు కొరకు దేవుడు నిలబడ్డాడు. కానీ దేవుని మాట లెక్క లేకుండా ఎప్పుడైతే మనం అడుగులు వేస్తామో మన అడుగులు ఏమవుతుంటే తడబడతాయి. హల్లెలూయా. దేవుని మాటకి మనం లెక్క లేకుండా, మనం దేవుడు అంటే భయభక్తులు లేకుండా ఎప్పుడైతే మన జీవితాలను మనం సొంతంగా కట్టుకుంటామో మన జీవితాల్లో పతనం అనేది మొదలవుతుందండి. హల్లెలూయా. మనం ఎవరి మీద ఆధారపడాలంటే మన కొరకు ప్రాణము పెట్టిన దేవుడి మీద మనం ఆధారపడాలి. మనం ఎవరి మీద ఆధారపడాలంటే మన దేవాది దేవుడైన మన క్రీస్తు మీద ఆధారపడాలి. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి మనలను కొన్నాడు. కాబట్టి మనం ఒక వస్తువును కొంటే ఎంత భద్రంగా చూసుకుంటామో ఆయన రక్తాన్ని దారబోర్చాడు మన కొరకు. ఆయన రక్తాన్ని చిందించి మనలను కొని ఆ పాపపు ఊబిలో నుంచి మనలను బయటికి తీసిన దేవుడు ఈరోజు నీకు నాకు ఇక్కడ ఉన్న మనందరికీ కూడా ఆయనే తోడు. హల్లెలూయా. భార్య భర్తల మధ్యలో ఏమనుకుంటా అంటే నా భర్త నాకు తోడు, లేదంటే నా భార్య నాకు తోడు. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నా బిడ్డలు నాకు తోడు, లేదంటే రాజకీయ నాయకులు ఏమనుకుంటారంటే నా అధికారం నాకు తోడు, నా అధికారం నాకు తోడు, నా ధనము నాకు తోడు అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా కానొక రోజుని ఎవ్వరికి కూడా సాటి రావు, సహాయం చేయలేవు. హల్లెలూయా. అందరూ విడిచి వెళ్ళిపోతారు. నీ దగ్గర ధనం ఉంటేనే నిన్ను ప్రేమిస్తారు అందరూ కూడా. బెల్లం ఉంటే ఏమంటారంటే చీమలు వస్తాయంట బెల్లం ఉంటే. నీ దగ్గర ధనం ఉందనుకో, నీ దగ్గర అధికారం ఉంటే, నీకు పదవి కాంక్ష ఉంటే, నువ్వు ఒక ఎమ్మెల్యే అయితే, ఒక రాజకీయ నాయకుడు మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఒక మంచి ఉద్యోగం అయితే, నెలకు నీకు లక్షల జీతం అయితే, నీ శత్రువులు కూడా నీకు మిత్రులు అయిపోతూ ఉంటారు. ఏమంటారని వచ్చి, ఏదో జరిగిపోయింది, ఆ రోజున పొరపాటు జరిగిపోయింది, నన్ను క్షమించు. మనం ఒకటి కదా, మన రక్త సంబంధం కదా. ఆఖరికి నిన్ను వెలివేసిన వ్యక్తులు, నిన్ను తృణీకరించిన వ్యక్తులు వచ్చి అంటారు కదా, ఏ కష్టమైన నష్టమైనా నేను నీకు తోడుంటానంటారు. హల్లెలూయా. అంతవరకు ఏమంటారంటే వాడెవడో నేనెవడో. ఉద్యోగం రాగానే ఫ్రెండ్స్ అందరూ అప్పటి వరకు మాట్లాడిన హే మామ 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 పార్టీ లేదా, మరి నీకు ఉద్యోగం వచ్చింది కదా అని ఎక్కడ లేని బంధువర్గం అంతా కూడా మన చుట్టూ చేరిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు మనం అనుకుంటున్నాం కదా నాకు ఫలానా వ్యక్తి తోడు. ఈ రోజున మనం చూస్తూ ఉన్న సోషల్ మీడియాలో, న్యూస్ల్లో, పేపర్లో చూస్తూ ఉన్నాం. కొత్తగా పెళ్ళైన ఒక నవ దంపతులు ఎలా ఉంటున్నారు ఈరోజు. ఒక స్త్రీ అంట తెలంగాణలో జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. ఒక వారం క్రితం అతను ప్రభుత్వ ఉద్యోగం, ఒక సర్వేర్,
నీవు కానీ నన్ను ముట్టుకుంటే 33 ముక్కలు వేసి చంపుతానని తన భర్తని చంపేసిన ఒక స్త్రీని చూస్తూ ఉన్నాం. ఒక నార్తలో చూసుకుంటే తన భర్తతో మనం హనీమూన్కి వెళ్దామని తీసుకెళ్ళి హిమాచల్ ఆ యొక్క రాష్ట్రంలో ఆ మనాలిలో మనుషులు పెట్టి తన ప్రియుడితో భర్తను నరికి కొండపై నుంచి పైకి తోసివేసిన ఘటనలు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అంత్యకాల దినాలలో మనం ఉన్నాం. పాడుకున్నాం కదా పాట. అంత్యకాల దినాలలో ఎన్నో జరగబోతున్నాయి. తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదని మనం పాడుకుంటూ ఉంటాం. ఆ రోజుల్లో మనం చూడబోతూ ఉన్నాం. అలాంటి రోజుల్లో, భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం కనుక మనకి అనుకుంటూ ఉంటాం, అరే ఫలానా వ్యక్తి నాకు తోడు. అందుకు ఒక పాట ఉంటుందండి, ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో, ఎవరికి ఎవరు ఈ లోకంలో, ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవరు రారు. నువ్వు ధనవంతుడు అయితే అందరూ నీ దగ్గరికి వస్తారంట. దేవుని వాక్యంలో కూడా మనం చూసినట్లయితే ధనవంతుడికి స్నేహితులు అనేకులంట, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడని వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ధనవంతుడికి స్నేహితులు పెరుగుతానే ఉంటారు. దరిద్రుడైతే వాడికే ఉండడానికి ఒక నివాసం లేదు, తినడానికి సరైన తిండి లేదు, మంచి వస్త్రాలు లేవు. ధనవంతుడైతే మనం ఏమనుకుంటా, అరే ఫలానా వాళ్ళ ఇంట్లో పెళ్ళంట, మంచి భోజనాలు దొరుకుతాయి అనుకుంటాము. లేదా ఫలానా వాళ్ళ ఇంట్లో కార్యం అంటే మనం ఎలాగైనా కానీ మనం వెళ్ళాలి. ఎంత ధనవంతుడైనా కానీ నిన్ను కష్టకాలంలో వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు మాత్రము నిన్ను విడువని దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన వాగ్దానం చేసుకున్నాడు. ఆయన అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాడు. నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. యెహోవానైన నేను నీకు తోడుగా ఉన్నానంటున్నాడు ఆయన. దావీదుకు తోడుగా ఉన్న దేవుడు. దావీదుని సౌలు తరుముతున్నప్పుడు, శత్రువులు తరుముతున్నప్పుడు దావీదు దేవుడు అన్నాడు కదా, దావీదా నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. అదే వాగ్దానం ఈరోజు దేవుడు నీకు నాకు కూడా ఇవ్వబోతున్నాడు. ఎలాంటి భయంకరమైన శ్రమలు రాని, కష్టాలు రాని, నష్టాలు రాని, వ్యాధులు రాని, నీ కప్పులే రాని, ఏదైనా రాని, ఉన్నదంతా కూడా కోల్పోయినా కానీ యోబు వలె విశ్వాసాన్ని విడవక దేవుని యందు విశ్వాసము కలిగి అడుగులు వేయి. హల్లెలూయా. ముందున్నట్టు లేదండి యోబు జీవితం. ముందు ఒక పర్సెంట్ ఆశీర్వాదం ఉంటే, 1% ఆశీర్వాదం పోగొట్టుకుంటే దేవుడు మళ్ళీ తిరిగి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో నీ జీవితంలో, అది ఎంత విలువైనదో దేవునికి తెలుసు. దేవుడు అంటున్నాడు ఈరోజు అనుకూలమైన సమయమందు దానితో నిన్ను అభిషేకించబోతున్నాను. ఓ రాబా బాబా, ఓ రియాలరా షేకేరి బాబా బాబా. నువ్వు అడిగి నువ్వు మర్చిపోయి ఉండొచ్చు కానీ నీ దేవుడు మర్చిపోలేదు. నువ్వు అడిగిన దాన్ని నువ్వు విడిచిపెట్టి ఉండొచ్చు కానీ నీ దేవుడు దాన్ని నువ్వు వదిలిపెట్టలేదు. అది ఈ మాసములు నువ్వు చూడబోతున్నావు. దేవుడు గుర్తు చేస్తున్నాడు మరొక్కసారి. నువ్వు ఏది అడిగి మరిచిపోయావో అది ఈ నెలలో నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. మరి మీరు ఏం అడిగి మర్చిపోయారు గుర్తు చేసుకోండి. దేవుడు గుర్తు చేస్తున్నాడు, ఆయన ఇవ్వబోతున్నాడు. ఆయన దేవుడు ఆయన మనకి ఎందుకు తోడుకున్నాడంటే, మొదటి దినవృత్తాంతాలు 18వ అధ్యాయం 12 వచ్చిన భాగం చూడండి ఒక మాట. మొదటి దినవృత్తాంతాలు 18వ అధ్యాయం 12 వచ్చిన భాగం. మరియు సేరియా కుమారుడైన అబ్షై లోయలో ఎదోమీయులలో 18,000 మందిని హతం చేశాను. దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను. ఎదోమీయులందరూ
అతనికి సేవకులైరి. దావీదు పోయిన చోటునెల్లా యెహోవా అతన్ని రక్షించెను. చూసారా, యెహోవా మనకి ఎందుకు తోడుగా ఉన్నాడంటే ఈరోజు మనలను రక్షించడానికి లేదా మనకి సహాయం చేయడానికి. హల్లెలూయా. ఆ యుద్ధములో దేవుడు దావీదు పక్షాన్ని అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు జరిగించిన దేవుడు, దావీదు పక్షమున విజయాన్ని ఇచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఇంతకాలం అనుకునేమో వాటమి వాటమి వాటమి, ఇక నుంచి నీ జీవితంలో వాటమి లేకుండా దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. నేను నీకు సహాయము చేయుదునని దావీదుకి ఇచ్చిన మాట, లేదంటే దావీదు సైన్యముకి ఇచ్చిన మాట, లేదంటే ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చిన మాటను దేవుడు మరచిపోలేదు. ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఎలాగైతే కాపాడుకుంటూ వచ్చాడో, ఆయన ఎలాగైతే వారికి సహాయం చేస్తూ వారితో ఉండి దేవుడు ఎలా వారిని నడిపించాడో, దేవుడు ఈరోజు నిన్ను కూడా నడిపించబోతున్నాడు విజయపు బాటలోనికి. హల్లెలూయా. హల్లెలూయా. దావీదుని ఎలాగైతే ఆ యుద్ధములో గెలిపిస్తూ వచ్చాడో, నీ జీవితంలో నువ్వు చేస్తున్న ఈ పోరాటములో దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎంతకాలం నుంచి నువ్వు యుద్ధం చేస్తున్నావో, పోరాడుతూ ఉన్నావో, ప్రభా నాకు గర్భఫలం కావాలి కావాలి అని, లేదా ప్రభా నాకు ఉద్యోగం కావాలి అని, ప్రభా మంచి నాకు భవిష్యత్తు కావాలని ఏదైతే నువ్వు ఆ వాక్కుని బట్టి ఎన్ని దినముల నుంచి, ఎన్ని నెలల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థిస్తూ ఉండి మరిచిపోయావో దేవుడు మరిచిపోలేదంట. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆయన మరిచిపోలేదు. ఆయన దేవుడు ప్రతిదీ రాసుకుంటూ ఉంటాడు. మనం మరిచిపోతాం, కానీ దేవుడు మరిచిపోయే దేవుడు కాదైనా. ప్రతి మాటను కూడా దేవుడు రాసి పెట్టుకుని ప్రతిరోజు కూడా, కొంతమందికి డైరీ రాసి అలవాటు ఉంటుందండి, కొంతమందికి మర్చిపోతామేమోనని ఏ రాస్తాం మనం, లెక్కలు రాస్తూ ఉంటాం. పలానా ప్రసాద్కి ఇన్ని 100 ఇచ్చాను, పలానా సిస్టర్కి ఇన్ని 1000 ఇచ్చాను. మంచి విషయాలు రాసుకోం మనం. దేవుడు మాట్లాడే విషయాలు చాలామంది రాసుకోరు. కానీ దేవుడు ప్రతిదీ మంచి చెడు కూడా దేవుడు మన జీవితంలో ఏదైతే అనువదించాడో ప్రతి దానిని కూడా దేవుడు ఆయన జీవ గ్రంథమనే డైరీలో ప్రతిదీ రాస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నీవు మరిచిపోవచ్చు, కానీ దేవుడు మరిచిపోడు. దేవుడు నీకు ఆయన తోడుగా ఉన్న దేవుడు, ఆయన సహాయకుడిగా. హల్లెలూయా. నేను నీకు సహాయం చేయడానికే నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు ఆయన. భార్య భర్తలు కూడా ఎంతకాలం తోడు ఉంటారండి? ఈ రోజులు పెళ్ళైన 2 రోజులు తోడు లేదు. ఈరోజు పెళ్ళిలో మనం వాగ్దానాలు చేస్తాం, మనం ప్రమాణాలు చేస్తాం, కానీ ప్రతి ప్రమాణం మనం పాటిస్తామా? మనమే పాటించాం, మరిచిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి నా భార్య నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. నాకు ఏమనంటే, పెళ్ళిలో వాగ్దానం చేస్తాను కదా, నాకు సహాయం చేస్తానని, నా కష్టంలో తోడు ఉంటానని, చేయాలని, అది బాధ్యత. మనము పడిపోతుంటే నిలబెట్టింది భార్య కాబట్టి భార్య మనకు జ్ఞాపకం చేస్తూ ఉండాలి. హల్లెలూయా. అవునా కాదా? అదేవిధంగా భార్య ఒకవేళ పడిపోతూ ఉంటే మనము తనకి జ్ఞాపకం చేస్తూ ఉండాలి. నువ్వెందుకు కృంగిపోతున్నావు? నువ్వెందుకు బలహీనురాలు అయిపోతున్నావు? నీకు నీ దేవుడు తోడే లేడా అని మనం తనని బలపరచాలి. మనం అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు కదా, మనం ఒకరినొకరు పురుగొలుపుకోవాలంట, బలపరుచుకోవాలి. దేవుని మాటలతో, మనం ప్రార్థనతో, వాక్యముతో ఒకరినొకరు మనం ఏం చేయాలంటే విశ్వాసములు కట్టుకోవాలి. మనం క్రీస్తు అనే బండ మీద మనం నిలబడాలంటే మనలను మనం ఏం చేయాలంటే ఆయన మాటలతో మనం కట్టుకోవాలి. హల్లెలూయా. ఇంకొక మాట, ఆఖరికి ఇంకొక మాట చూద్దాం. ఇర్మీయా రాసిన గ్రంథం 30వ అధ్యాయం 11వ వచన భాగం చూద్దాం. యెహోవాకు ఇదే నిన్ను రక్షించుటకును నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటిని
నేను సమూల నాశనం చేసేదను గాని నిన్ను సమూల నాశనం చేయను. అయితే ఏ మాత్రము నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితంగా శిక్షించుదును. చాలండి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడంటే దేవుడు ఆయన నిన్ను రక్షించుటకు నీకు తోడై ఉన్నానంటున్నాడు. ఆయన నిన్ను చెదరగొట్టి జనములు నీ శత్రువులు ఎంతమంది వచ్చినా కానీ వారందరిని కూడా దేవుడే చెదరగొట్టేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే యుద్ధమునికి వెళ్ళినప్పుడు దావీదు అంటాడు కదా, గొలియాతుని జయించడానికి వెళ్ళినప్పుడు యుద్ధము యెహోవాదే. ఈరోజు నువ్వేమంటున్నావు? ఈరోజు యుద్ధము యెహోవాదని నువ్వు ధైర్యంగా మాట్లాడగలిగినట్లయితే నీ పక్షమున దేవుడు 10,000 మంది శత్రు సైన్యములు వచ్చినా దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఒకవేళ నీకు ఎంతమంది శత్రువులు ఉన్నా కానీ, వారు ఎన్ని పన్నాగములు పన్నినా, వారు ఎలాంటి ఉచ్చి పన్నినా, ఎంత నీ నాశనమును కోరుకున్నా కానీ వారికే ఆ నాశనము మరి వారి దరికే చేరుతుంది, కానీ నీ దరికి ఎంత మాత్రము రాదండి. హల్లెలూయా. ఎందుకంటే నీకు వ్యతిరేకముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అంతే. ఆ వాగ్దానంతో మనం ప్రార్థన చేయాలి. ప్రభా, నాకు ఇంతమంది శత్రువులు ఉన్నారు ప్రభా, ప్రతిరోజు వారి నుంచి నాకు ఏదో ఒక రకమైన వేదనే, మనశ్శాంతి లేదు నా ప్రభా, వేదన, కన్నీరు, దుఃఖం. ప్రభా, నేను నమ్ముతూ ప్రార్థిస్తున్నాను. ఇదిగో నేను నాకు వ్యతిరేకముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్నో అది వర్ధిల్లు చే ప్రభా. నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు బైబిల్లో చాలా మంచి మంచి వాక్యాలు ఎలా ఉంటాయంటే, ఈ సీక్రెట్ తెలుసుకుని మనందరూ కూడా ప్రార్థన అంటే చేయగలుగుతాం. మనం ప్రతి వారం కూడా ప్రార్థన చేస్తాం, కానీ ఏ సందర్భంలో ఏ ఓడ పట్టుకుని ప్రార్థన చేయాలి, ఏ కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తగిన పదం ఏముంది, లేదంటే మనకి అనారోగ్యత వచ్చినప్పుడు ఆ దేవుని మాటతో ప్రార్థన చేయాలి అని మనం తెలుసుకుని ఆ మాటతో మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఒకవేళ నీకు బలహీనత, ప్రభువా బలపరచు దైవం నీవే అని ఆ మాటతో ప్రార్థన చేయి. ఒకవేళ నీవు వ్యాధి కలిగి ఉన్నావా, దేవా స్వస్థపరచు యెహోవాని నేనే అని వాగ్దానం ఇచ్చావు. దేవా నీవు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత అన్నావు. ఈ మాటలు మనకి గుర్తుకు రావాలి మనకి. హల్లెలూయా. అంటే ఆ సందర్భాన్ని బట్టి ఆ మాటతో మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా ఆ వాగ్దానాన్ని, దేవుడు అనుకుంటాడు కదా, నా కుమారుడు నా వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడని, దేవుడు తప్పకుండా వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. అందుకే ఆయన మనకు తోడుగా ఉన్నాడంటే ఈరోజు ఎవరు మనకు తోడు? ఈరోజు స్వస్థతనిచ్చి యెహోవా మనకు తోడు. ఎవరు మనకు తోడంటే ఆ రక్తము చిందించిన యేసయ్య మనకు తోడు. ఎవరు మనకు తోడంటే మన కొరకు సిలువను మోసిన యేసయ్య మనకు తోడు. అంతేగాని కుటుంబాలు ఎవరు మనకు తోడుండరు, మన బంధువులు తోడుండరు, మన అధికారులు తోడుండరు. ఏదైనా మనం ఒక చిన్న సమస్యలు ఇరుక్కుంటే జనాలందరూ కూడా సైడ్ అయిపోతుంటారు, చూసి ఉన్నట్టు. అమ్మో నన్ను చూసాడేమో, పిలిచి వాడి సమస్య వినే అంత టైం ఏమంటారు, తర్వాత మాట్లాడదాం, తప్పించుకుంటారు జనాలందరూ కూడా. ఆఖరికి నిన్ను కన్న తల్లి తండ్రులు కూడా నీ నుంచి వారు దూరం అవుతూ ఉంటారు. హల్లెలూయా. అందుకంటాడైనా 9 మాసాలు తన గర్భములు మోసి కనిన నీ తల్లైనా నిన్ను మర్చిపోద్దేమో కానీ నేను నిన్ను మర్చిపోను అన్నాడు. చూసారా ఎంత గొప్ప మాట. అంటే తల్లిదండ్రులు మనం అనుకుంటాం కదా, 9 నెలలు మోసిన తల్లి ఆ ప్రేగు తెంచుకుని ఆ బిడ్డని ఎలా మర్చిపోతుంది? చాలామంది తల్లులు ఉన్నారు ఈరోజు, చాలామంది తండ్రులు ఉన్నారు ఈరోజు, తన బిడ్డలను విడిచిపెట్టేవారు. చాలామంది బిడ్డలు ఉన్నారు తల్లిదండ్రులు విడిచిపెట్టేవారు. అవసరాలు తీరగానే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? రోడ్డు మీద విడిచిపెడుతున్నారు. ఈరోజు అలాంటి తల్లి తండ్రికి కూడా ఎవరు తోడంటే సైన్యములకు అధిపతి యెహోవా తోడు. హల్లెలూయా. నీవు ఆ ఉన్న జీవితంలో నుంచి నీవు సరైన జీవితంలోనికి రావాలంటే ఎవరు నీకు తోడంటే జ్ఞానమునిచ్చి యెహోవా. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దివై ఉన్నట్లయితే నన్ను అడుగు అన్నాడు దేవుడు. హల్లెలూయా. సొలొమోనుతో దేవుడు అన్నాడా లేదా? సొలొమోను ఏమడిగాడు? సొలొమోను, ప్రభా నాకు
జ్ఞానము దయచే. నా రాజ్య ప్రజలను సుఖ సంతోషములో పరిపాలన చేసే జ్ఞానం, వారి కష్టంలో ఉన్న వారికి ఓదార్పునిచ్చే జ్ఞానం, కన్నీటిలో ఉంటే వారి కన్నీటిని తుడిచే జ్ఞానం, శత్రు సైన్యములను జయించే జ్ఞానం నాకు దయచేయని సొలొమోను ప్రార్థించాడు. సొలొమోను ప్రార్థన దేవుణ్ణి ఆశ్చర్యపరిచింది. హల్లెలూయా. దేవుడు అనుకున్నాడు కదా ప్రమోషన్ అడుగుతాడేమో. మనమైతే ఏమడుగుతాం? ప్రభా ప్రమోషన్ దయచేయి, నాకు విశాఖపట్నంలో ట్రాన్స్ఫర్ దయచేయి, అంతే కదా మనం అడిగేది. ప్రభా నీ సేవలో నేను వర్ధిల్లాలని ప్రార్థన చేస్తామా? ప్రభా అనేక ఆత్మలను ఇంకా నేను పట్టాలని, ఆత్మల దాహం కలిగి ఉన్నాను నాయన, నా దాహం తీర్చని ప్రార్థిస్తామా? లేదు, నా ఇంటి పక్కన నాకు పోస్టింగ్ రావాలి, ప్రమోషన్ రావాలి. హల్లెలూయా. మారాలండి. ఇంకెంతకాలం? అంత్యకాల దినాల్లో మనం ఉన్నాం. కోతకాల దినంలోకి వచ్చేసాం. ఇంకా అయిపోయింది కదా. మనం ఉన్న వయసు నుంచి ఎంత వయసుకు వచ్చాము ఇప్పుడు? మనం పుట్టినప్పుడు నెలలో డేస్ బేబీ. ఇప్పుడు మన వయసు పెరుగుతుందంటే ఈ మాట అండర్లైన్ చేసుకోండి, మన వ్యాలిడిటీ ఏమవుతుంది? ఎక్స్పైర్ అయిపోతుంది మన జీవితం. అయ్యో నేను 100 సంవత్సరాలు పరిగెడుతున్నానని సంతోషపడడం కంటే ప్రభు నా ఆయుష్ తగ్గిపోతున్న విషయాన్ని గ్రహించలేకపోతున్నాను. ఈరోజు బర్త్డే చేసుకుంటాం చాలా సంతోషంగా. దేని కొరకు చేసుకుంటున్నాం? ఒక వయసు పెరిగిందని. కానీ మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నామా లేదా? ఆత్మీయ జీవితంలో నా వయసు పెరుగుతుందా లేదా? మన వయసు తగ్గిపోతుందని విషయాన్ని గ్రహించట్లేదు. మనం బర్త్డే చేసుకున్నంటే వయసు పెరుగుతుందంటే ఇంకా మన ఆయుష్ తగ్గించబడుతుంది. మనం ఇంకా ఈ లోకాన్ని విడిచిపెట్టే గడియలు దగ్గర పడుతున్నాయని విషయాన్ని, ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. అది తెలుసుకో. మనం ఏమనుకుంటాం? నాకు 47 వచ్చింది, 42 వచ్చింది, 50 వచ్చింది, హాఫ్ సెంచరీ క్రాస్ చేశాను. కానీ హాఫ్ సెంచరీలో కనీసం 5 ఆత్మలను మనం రక్షించామా? ఉండదు మన జీవితంలో. డబ్బు పోగేసుకుంటే బాగా పోగేసుకుంటాం. మనం ఎలా సంపాదించాలో దాని కొరకు రేయింబాలు కష్టపడిపోతారు మనుషులు. హల్లెలూయా. పగలు ఆటో తోలుతాడు, రాత్రి వేరే ఉద్యోగం చేస్తాడు. కానీ దేవుని రక్షణ కొరకు, దేవుని ఆత్మల కొరకు అంతగా కష్టపడం మనం. హల్లెలూయా. కానీ ధనము కొరకు ఏముంటుంది తెలుసా? కుటుంబాన్ని పోషించుకోవాలండి. మరి నిన్ను పోషిస్తున్న దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? మన కుటుంబాన్ని పోషించుకున్నా కరెక్టే. మరి ఏమంటుంది తెలుసా? అయ్యో ఉద్యోగం నుండి దేవుని సువార్త ప్రకటించకూడదండి. ఉద్యోగం ఎంతకాలం ఉంటుందండి? 30 సంవత్సరాల ఉద్యోగం, తుమ్ముతో పోయే ఉద్యోగం అంది. ఎప్పుడు ఎలా పోతుందో తెలీదు. ఈ ప్రాణం కూడా అంతే. నీటి బుడగ లాంటిది అన్నాడు దేవుడిది, నీటి ఆవిరి లాంటిది, గడ్డి పువ్వు లాంటిది, ఒక బెలూన్ లాంటిది అంటిది. ఎప్పుడు టప్మని పేలిపోద్దో తెలీదు. పొద్దున వికసించి సాయంత్రం రాలిపోయే పువ్వు లాంటిది నీ జీవితం అంటున్నాడు. అలాంటి జీవితం కొరకు మనం ఎన్ని ఆలోచనలు, ఊహల్లో మేడలు కట్టేసుకుంటాం. మనం బెంచ్ కారు కొనేసుకోవాలి, ప్లాట్ కొనేసుకోవాలి, ఇల్లు కట్టేసుకోవాలి, అన్ని ఆశలు కలిగి ఉంటారు. ఒక కుర్రోడు తన తండ్రిని బెంచ్ కారు కొనమన్నాడంట. తన తండ్రి ఏం చేశాడంటే, నాన్న మన అంత స్తోమత లేదు కాబట్టి స్విఫ్ట్ డిజైర్ కారు కొని ఇస్తానని అంటే వాడు వెనకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలు చూడండి ఎలా ఉన్నారు. కనీసం బెంచ్ అంటే లేదు నీకు, ఆకారాన్ని ఇస్తున్నాడు నీ తండ్రి నీకు తన స్తోమతను బట్టి. అది అర్థం చేసుకుంటలేదు పిల్లలు ఈరోజు. అంత్యకాల దినాలలో జరిగేవి ఇవే సూచనలు. ఇవన్నీ కూడా హల్లెలూయా, ఇవన్నీ కూడా సూచనలు. ఇవన్నీ దేవుడు తెలియజేస్తున్నాడు నీకు. సెల్ ఫోన్ కొనివ్వలేదని తల్లిని చంపేసిన బిడ్డలు చూస్తాం. హల్లెలూయా. భయంకరమైన క్రూరత్వంతో నిండిపోతున్నాయి మనసులు ఈరోజు. నిన్నే చూసారు లేదు, ఒక పసిపిల్ల అంట, 3 సంవత్సరాల పసిపిల్లను పీక్కో చంపేశారు. ఎలాంటి దుర్మార్గమైన రోజులో చూడండి. అలాంటిది నిన్ను కూడా ఎవడొకడు ఏదో రోజు చంపడానికి గ్యారంటీ ఏముంది? అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టగానే సామెతలాగే నీ దేహంలో జీవాత్మ ఉండగానే నువ్వు దేవుని కొరకు వెలిగించబడు. అనేకుల్లో ఉన్న చీకటిని తొలగించు, అనేకులకు నువ్వు వెలుగుగా ఉండు. హల్లెలూయా. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుందండి. ఆ మాటని జ్ఞాపకం చేసి మరి మనం బల్లలోనికి వెళ్దాం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 12వ వచన భాగంలో, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవకుండా జీవపు వెలుగుగా ఉండునని వారితో చెప్పాడంట. ఎలా ఉంటాం? దేవునిని వెంబడిస్తే ఆయన వెలుగు నీలో ఉద్భవించబోతుంది.
ఎందుకంటే చీకటిలో నిన్ను ఆయన వెలుగులోనికి నడిపించాడు. ఆయన నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగుగా ఉండునని దేవుడు ఈరోజు ఇక్కడ కూర్చున్న నీతో, నాతో, మనందరితో, ఈ లైవ్లో ఉన్న బిడ్డలతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన వెలుగులో మనం ఉండాలంటే ఆయనను వెంబడించాలి. నీ జీవితంలో అద్భుత కార్యములు జరగాలంటే ఆయనను వెంబడించాలి. నువ్వు కోల్పోయిన వాటిని పొందుకోవాలన్నా కానీ ఆయనను వెంబడించాలి. నీకు వచ్చిన వ్యాధి నుంచి నీకు స్వస్థత కావాలన్నా ఏం చేయాలండి? ఆయనను వెంబడించాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరు నీ వారు అనుకుంటున్నావు? ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నావు? ఎవరి పైన నమ్మకం కలిగి ఉన్నావు? ఒక్కసారి ఆలోచన చేసుకో. నీ కొరకు తాళి కట్టిన భర్త కోసమా? లేదంటే నీ కొరకు నమ్మి వచ్చిన భార్య మీద ఆధారపడి జీవిస్తున్నావా? నీ సంఘంగా, నీ సేవకుడిగా ఎవరు నిన్ను కాపాడలేడు, తప్పించలేరు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మాత్రమే. ఆయనను వెంబడించితే, ఆయనను నువ్వు వెంబడించినట్లయితే దేవుడు నీ జీవితాన్ని మార్చివేయబోతున్నాడు. నీ జీవితం మారాలనుకుంటున్నావా? మారాలంటే నీ జీవితం అనుకోవచ్చు. లేదంటే నీ జీవితంలో ఆ ఎరుకో గోడల వలె అనేకమైన శోధనతో, శ్రమలతో గోడలు కట్టుకుని ఉన్నాయా? ఈరోజు ప్రతి గోడలను దేవుడు పగలగొట్టబోతున్నాడు. దేవుడు ఈరోజు ఆ యొక్క బాకానాదం వినబడగానే ఆ గోడలు ఎలాగైతే పటాపట్మని ఎలాగైతే కూలిపోయినాయో, ఎలాగైతే ఎర్ర సముద్రంని ఆరిన నేలగా 2 పాయలుగా చేస్తాడో దేవుడు, ఈరోజు నీ జీవితంలో ఉన్న కార్యములు కూడా అలా జరగబోతున్నాయి. హో రా బా 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 బా. ఈరోజు నీవు నమ్మిన దేవుడు, నువ్వు ఏ దేవుని కొరకైతే నువ్వు ఇక్కడ కూర్చున్నావో, ఏ దేవుడు నిజమైన దేవుడు, ఆయన అద్భుతాలు చేసి నమ్మి ఇక్కడికి వచ్చావో, ఆ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నువ్వు ఊహించిన అద్భుతం నువ్వే రోజు అనుకోలేదేమో. నీకు అసాధ్యం కావచ్చు కానీ దేవునికి సాధ్యం. హల్లెలూయా. నీ దేవునికి సాధ్యం, ఆయనకి సమస్తము సాధ్యం. ఆయన పాదాల చెంత నువ్వు ప్రార్థన చేయి, ఆయనను వెంబడించడం మొదలుపెట్టు. నిన్నటి దినం గురించి మర్చిపో. ఈ రోజు నుంచి ప్రభా, కష్టమైన నష్టమైన నిన్ను వెంబడిస్తాను ప్రభా. దేవుని మాట వెనక లోతు భార్య ఉప్పు సమమైపోయింది. హల్లెలూయా. దేవుని మాట వినకపోతే నీ ఆశీర్వాదాలు కూడా అలాగా మిగిలిపోతాయేమో. అది ఎక్కడైతే ఆగిపోయిందో అది దేవుడు ఈ రోజు నుంచి మొదలు పెట్టాలంటే దేవునిని వెంబడించు. ప్రభా, నువ్వు నాకు కావాలి ప్రభా, నువ్వు ఉంటే నాకు చాలు నాయనా అని దేవునితో మాట్లాడు. ఆయన సన్నిధిలో ప్రార్థించి నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చివేయబోతున్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మరి వాక్య భాగం వరకు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.